జై శ్రీమన్నారాయణ. త్రిగుణ పాడ్కాస్ట్కి స్వాగతం. మనం ఈ పాడ్కాస్ట్లో శతభిష నక్షత్రం వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ శతభిష నక్షత్రం వాళ్ళు అశ్విని నక్షత్రం వాళ్ళలాగే అశ్వయాన్ని కలిగారు. దీని ఫలితంగా నిలకడలేని మనస్సు, సంతోషము, వేగం గల నడక, గొడవలు కొట్లాట్లు వాటి ఎంతో ఇష్టము, అధికారంపై ఎక్కువ అభిమానము ఉంటుంది. ఇక నక్షత్ర ప్రభావంగా వీళ్ళు అందంగా కనిపిస్తారు. మోసం చేసే గుణం కూడా వీళ్ళలో ఉంటుంది. పరులను బాధిస్తారు. ఎప్పుడు తన జీవిత భాగస్వామి గురించి ఆలోచిస్తారు. వీళ్ళని చిన్నప్పటి నుండి కనుక శ్రద్ధగా పెంచినట్లయితే వీళ్ళ ప్రవర్తన చాలా చెడ్డగా ఉంటుంది. కానీ బంధువులకు ఉపకారం చేస్తారు, గౌరవ అభిమానాలను పొందుతారు. విరోధం కలవారితో కూడా శాంతంగా ఉన్నట్లు కనిపిస్తారు. ఎవరినైనా మాటలతో పడగొట్టగలరు. వీరిని వాదనలతో గెలవడం కష్టమైన విషయం. ఏ విషయంలో అయినా సరే తెలివిగా వ్యవహరిస్తారు. నిజాయితీ, నిజమే మాట్లాడడం, దానగుణం, ధర్మమైన ఆలోచనలు ఉన్నట్లు కనిపిస్తారు. ధైర్య సాహసాలు కలిగినవాడు, లోకజ్ఞానం, రసజ్ఞత కలిగినవాడు, నిలకడలేని మనస్సు, రోగబాధ, చక్కని జీవితం, తీవ్ర కష్టం రెండూ అనుభవించేవాడు. దాంపత్య విషయంలో అంటే జీవిత భాగస్వామి యందు అభిమానం ఎక్కువ అయినా కానీ అంతత్తు మాత్రంగానే ఉంటుంది. మేడపండు వంటి జీవితం గడుపుతారు. జనాన్ని ఆకర్షించగలరు. ధనం విషయంలో ఆశ కలిగి ఉంటారు. తెలివికి తగినట్లుగా శ్రద్ధ కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే విజయం పొందగలరు. తమ కష్టాలకు ఎదుటివారిని నిందించరు. రహస్యమైన మనసు కలిగిన వాడు, కానీ అతి సాహసవంతమైన పనులు కూడా చేస్తారు. ఇక ప్రత్యేకంగా స్త్రీల గురించి చెప్పాలంటే దైవమునందు భక్తి, విశ్వాసాలు, దానగుణము, ధర్మ ప్రవర్తన, పనుల యందు నేర్పు, మంచి సంతానము, సంపద అన్నీ ఉంటాయి. కానీ ఆరోగ్యం ముందు శ్రద్ధ అవసరం. భర్తతో ఏదో కారణంగా కొంత దూరంగా ఉండడం జరుగుతుంది. మొదటి భాగంలో పుట్టిన వాళ్ళు బుద్ధి యందు చాలా గొప్పవారు. అంటే బృహస్పతితో సమానం అంటారు చూసారా, అలాంటివి అమితమైన తెలివితేటలు కలిగిన వాళ్ళు. సుఖము, చాలా ధనము కలిగి ఉంటారు. దానం చేస్తారు, నిజం పలుకుతారు. ఎప్పుడు బ్రాహ్మణుల యందు, ఆవుల యందు శ్రద్ధ, భక్తి కలిగి ఉంటారు. రెండవ భాగంలో పుట్టిన వాళ్ళు ఇతరులకు తెలియని, అర్థం కాని విషయాలను వివరంగా చెప్పగలిగిన వాళ్ళు. కానీ పరులను అందరినీ ద్వేషిస్తారు. తీవ్రమైన గర్వం కలిగి ఉంటారు. పాపాలు చేస్తారు. ఎప్పుడూ ఏదో కారణంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళు కొంచెం క్రూరంగా ప్రవర్తిస్తారు. మూడవ భాగంలో పుట్టిన వాళ్ళు పరులకు నష్టాన్ని, కష్టాన్ని కలిగజేస్తారు. గుండెకి సంబంధించిన రోగంతో బాధపడతారు. అతి కోపం కలిగిన వాళ్ళు చేయతగిన పనులు చేస్తారు. సాహసం ఎక్కువ, ధనవంతులు. గాయాల వలన కొంత బాధలకి గురవుతుంది జరుగుతుంది. ఇక నాలుగవ భాగంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఎక్కువగా తరచుగా పగువులు పడుతూ ఉంటారు. ఉన్నతమైన పనులు, మంచి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూ ఉంటారు. ప్రేమ కలిగిన వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తారు. సాంకేతిక విద్య యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పరిశోధనలు నిర్వహించడంలో వీళ్ళకి కొంచెం శ్రద్ధ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. త్యాగగుణం కలిగిన వాళ్ళు చక్కగా ఆలోచించి నడుచుకునేవాళ్ళు. ఇది టూకీగా శతభిష నక్షత్రం వారి గురించి. మనం మళ్ళీ పూర్వభద్ర నక్షత్రంలో కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.